ముస్లింలతో కలిసి కూర్చుంటాను, మాట్లాడతాను. నేను ఏథీస్టులతో కలిసి కూర్చుంటాను, మాట్లాడతాను. అది నా వృత్తి, నా పని, నేను అది చేస్తాను. నాకు ప్రభు ఇచ్చినటువంటి పిలుపది. కాబట్టి నేను నాతో కలిసి కూర్చున్న ప్రతోడు నాలాంటి వాడే అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నేను ఎవరితో అయితే కలిసి మాట్లాడుతున్నానో వాళ్ళందరితో నేను ఏకీభవిస్తాను అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? మన పిలుపు ఈ లోకంలో ఉండాలి. జీడిఎం సంఘం ఈ లోకంలో ఉండాలి. జీడిఎం సంఘం ఈ ప్రాంతానికి వెలుగు, ఈ ప్రాంతానికి ఉప్పు. అందరితో కలుస్తాం, అందరితో మాట్లాడతాం, కానీ అందరితో ఏకీభవించం. చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయం. యునిక్నెస్, మనకున్నటువంటి ప్రత్యేకత, బైబిల్ గ్రంథం నేర్పినటువంటి జ్ఞానం, బైబిల్ గ్రంథం ఇచ్చేటటువంటి వైఖరి, బైబిల్ గ్రంథం ఇచ్చేటటువంటి యాటిట్యూడ్ ఏమిటి అని అంటే, అందరినీ ప్రేమించండి, అందరితో కలిసి ఉండండి, కానీ అందరితో ఏకీభవించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో ఆయన వచ్చి నానాక మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడండి. నా భార్య ఇలాంటిది, నేను ఇలాంటి, నేను ఇన్ని పుస్తకాలు రాశాను, నేను ఇవి చేశాను. ఆయన నడుచుకుంటూ వస్తే ఇద్దరు ముందు, ఇద్దరు వెనకల. అయ్యి బాబోయ్, ఒక పెద్ద మినిస్టర్ వచ్చినట్టు వచ్చాడండి. మేము 8 గంటలకు పిలిచామండి, ఆయన 9:30 వరకు ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయడండి. ఏంటండి ఇలా? మరి అవన్నీ తెలుసుకోవాలి కదా నువ్వు. ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి కదా. వాళ్ళకి కాదు, సంఘానికి ఉండాలి. ఎవరిని పిలుస్తున్నాం, ఎవరికి మైక్ ఇస్తున్నాం, ఎవరి చేత బోధింపబడుతున్నాం, ఎవరికి బోధించే అవకాశం ఇస్తున్నాం అన్నది సంఘము చూసుకోవాలి.